పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. చూడని చెట్లకు దిష్టి ఎలా తగులుతుందని సెటర్ వేశారు. ఓ స్థాయిలో ఉన్నప్పుడు వివేకంతో మాట్లాడాలి కానీ ఇంకా సినిమా డైలాగులు చెప్పడం ఏంటని ఫైర్ అయ్యారు. పవన్ కామెంట్లపై తెలంగాణ బిడ్డలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళ నరదిష్టి తగిలి కోనసీమ చెట్లు ఎండిపోయాయని చెప్పేసి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? వివేకవంతమైనటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు కాదవి. నేను కొంత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిణితి చెందింది అనుకున్నా. మేము కూడా గతంలో విద్యార్థి సంఘ నాయకులుగా ఉన్నప్పుడు లేదా ఇంకా యువజన రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంత అగ్రెసివ్గా మాట్లాడుతుంటే కావచ్చు, కానీ అవివేకంగా మాట్లాడలే. మా దిష్టిదలు కూడా ఏంది మీకు? మేము కదా మాట్లాడాల్సింది. మీ దగ్గర వచ్చే తుఫాన్లన్నీ మా దగ్గర మొత్తం ముంచేస్తుంటే కూడా మేము మాట్లాడతలేము. ప్రకృతి, నేను ఎవరు తప్పు పట్టడం లేదల్లా. నీ దగ్గర వచ్చే తుఫాను, సముద్రం నీ దగ్గర ఉంది కాబట్టి వచ్చే తుఫాను నా ప్రాంతాన్ని ముంచుతుంటే కూడా నేనేం దాని దిస్ నేచర్. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఎనీబడి ఆఫ్ ఆంధ్ర పీపుల్. ఆంధ్రప్రదేశ్ ప్రజల తప్పు కాదు, అది ప్రకృతి. అట్లనే ఒకవేళ నీ దగ్గర కోనసీమలో చెట్లు ఎండిపోతే అది ప్రకృతి చెప్తే తప్ప నాకు వచ్చి చెట్టు కూడా చూడను కదా నేను. నీకు అచ్చా, నువ్వు నా సోదరుడివి, నిన్నటిదాకా కలిసి ఉన్నవాడివి. నీ పట్ల నాకు ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? నువ్వు బాగుండాలి, నేను బాగుండాలని కోరుకుంటా. నికార్సైన తెలంగాణ ఉద్యమకారుణ్ణి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుతూ కూడా నువ్వు బాగుండాలి, నేను బాగుండాలని కోరుకున్నాను. నాకు కుంచిత మనసుతోటి మాట్లాడతలేను. నేను బరాబర్ తెలంగాణ బిడ్డను. నా రాష్ట్రం అభివృద్ధి కావాలి. నా సోదర భావం ఉన్నటువంటి పక్క తెలంగాణతో పాటు ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటా. నరదిష్ట అనే పదం వాడడం కరెక్టేనా? అది ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడితే నేను ఏం చెప్పాలి? అదే వివేకవంతుడిగా మారి కొంత లౌక్యము, కొంత ఆ విధమైనటువంటి ఆలోచనకు వచ్చిండనుకున్నా కానీ పూర్తిగా ఇంకా సినిమా డైలాగులకు సంబంధించినటువంటి కూడా వాడరవరు అవి. మరి వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారా, నరేంద్ర మోడీ గారా, ఎవరు నాయకుడో ఎవరో ఆ జవాబు చెప్పాలి. ఇది రాష్ట్రాల మధ్యలో ఒక చిన్న డైలాగ్ డిఫరెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. మనం అన్నదమ్ములము, మనం అందరం బాగుండాలని కోరుకోవాలి. కానీ ఈ విధంగా మా నరదృష్టితో మీ చెట్లు ఎండిపోతున్నాయంటే మమ్మల్ని అందరినీ అవమానపరిచినట్టే. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు, ఇది పొరపాటు అని మాట్లాడుకుంటాను. బహిరంగంగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఒకవైపు ఆ వ్యాఖ్యలు రాష్ట్రాల మధ్య విద్వేషాలు నిజంగా రెచ్చగొడతాయి సార్. ఇది క్యాజువల్గా మాట్లాడడం, యథాలాపంగా మాట్లాడడం. యథాలాపంగా ఎట్లా అనుకుంటారు చెప్పండి? ఇప్పుడు నా ఏడుపు వల్ల నీ ఇల్లు మునిగిపోతుందని నువ్వు అంటే, రాష్ట్రం వచ్చి 10 ఏళ్ల తర్వాత కూడా నా ప్రభావం నీ దగ్గర ఏముంది? నీ ప్రభావం నా దగ్గర ఉందని చెప్తున్నా. నీ దగ్గర కలిగే తుఫాను నా ప్రాంతాన్ని ముంచేస్తుంది. నా ఉత్తరావధిలో 32 సెంటీమీటర్ పడ్డది, భీమదేవరపల్లి 42 సెంటీమీటర్ పడ్డది బికాస్ తుఫాన్. అయినా ఐఎమ్ నెవర్ సేయింగ్ ఆంధ్ర ప్రజలు తుఫాను మాకు నష్టం కలిగిస్తుందని అంటామా? ప్రకృతి వాళ్ళు ఏం చేస్తారు? అట్లా పెద్దరికంతో మాట్లాడాలి. కానీ ఇటువంటి చిన్న కొబ్బరి చెట్లతో మాకు తెలంగాణ దిష్టితోటి మాడిపోతున్నాయంటే అంతకంటే దౌర్భాగ్యమైనది లేదు. ఇప్పటికైనా నాయకత్వం స్పందించి, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర నాయక కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు కూడా మాట్లాడాలి. ఇలా మీరు మౌనంగా ఉంటే మరి మీ కళ్ళ మంటగిన అక్కడ వాళ్ళకి జరిగిందని వాళ్ళు అంటారో తెలియదు. కానీ మేము పచ్చటి కళ్ళతోటి చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించాలి సార్? వాళ్ళ పార్టీడు అంటే పార్టీ జనసేన పొత్తే కదా. మీరు పొత్తు తెలంగాణలో జనసేన లేదు కదా, పొత్తున్న పార్టీ కాబట్టి మాట్లాడమంటున్నాం. గవర్నమెంట్లో మీ ఉమ్మడి 3 తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలి, వాపసు తీసుకోమని చెప్పాలి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి అని కోరుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి, తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ఉన్నాయి. దీనిపైన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా స్పందించాలి. వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే కాబట్టి తెలంగాణను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యల పట్ల వాళ్ళు స్పందించాలని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్